దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి, స్నిగ్ధ ఫోన్ కాల్‌లో మాట్లాడుతుంటారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 169. ఆ అమ్మాయికుండే మంచి లక్షణాల గురించి చెప్తుంటే, ఏది చేతగాదు అంటున్నావు. బ్రాందీ గురించి చెప్పగానే భలే హుషారొచ్చేసింది. నువ్వు ఏదో ఒక తిక్క వేషాలు వేస్తే మాత్రం నీ పెళ్లి ఆగిపోవటం ఖాయం అంటుంది గాయత్రి. అంత మాట అనకమ్మా! ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అంటుంది స్నిగ్ధ. జరగాలంటే కనీసం ఈ వారం రోజులైనా అమ్మాయిలా ఉండటానికి ప్రయత్నించు. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఇక ఉంటాను అని చెప్పి గాయత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఛ! ఒక మంచి ఆడపిల్లగా ఉండాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఈ కష్టాలు పడటం నా వల్ల కాదు. అయినా వారం రోజులు ఎంతలో గడిచొస్తాయి? టకటక ఈ వారం రోజులు అయిపోతాయి. వినోద్ నా మొగుడవుతాడు. సామ్రాట్ నా సొంతవాడవుతాడు. జరిగే వాటి కోసం నేను ఇంకా కొత్తగా కష్టపడటం ఎందుకు అని అనుకొని అసలు నాకు అర్థం కావడం లేదు. శక్తి, సామ్రాట్ ఒకే రూమ్‌లో ఉంటున్నారు అంటే సామ్రాట్, శక్తి ఒక్కటైపోయారా ఏంటి అని అనుకుంటూ ఉండగా సామ్రాట్ పైనుంచి కిందికి రావటం స్నిగ్ధకి విండోలో నుంచి కనిపిస్తుంటుంది. పైన పెళ్ళాన్ని వదిలేసి కిందికొస్తున్నాడేంటి అని అనుకొని స్నిగ్ధ ఆ రూమ్ నుండి బయటకొచ్చేసరికి పింకీ అంటూ సామ్రాట్ రాజశ్రీ రూమ్‌లోకి వెళ్తాడు. స్నిగ్ధ ఆ రూమ్ విండో వైపుకు వచ్చి చాటుగా చూస్తుంటుంది. అప్పటికి పింకీ హోంవర్క్ చేసుకొని వాళ్ళ నాయనమ్మ దగ్గర కథలు వింటూ నిద్రపోయి కనిపిస్తుంది. పింకీ ఇక్కడ నిద్రపోయిందేంటమ్మా అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు సామ్రాట్. హోంవర్క్ పూర్తి చేసిందిరా. కథలు చెప్పమంటే చెప్తూ పడుకోబెట్టాను. ఉదయం అరుణ్ వాళ్ళతో బయటికి వెళ్ళి తిరిగి తిరిగి అలసిపోయి ఉంది కదా, వెంటనే నిద్రలోకి పోయింది అని చెప్తుంది రాజశ్రీ మనవరాల్ని జోకొడుతూ. సరేలేమ్మా, పింకీని ఎత్తుకుని తీసుకువెళ్తానులే అని చెప్పి సామ్రాట్ పాపని ఎత్తుకోబోతుండగా, వద్దు సామ్రాట్, తను నిద్రపోయింది కదా, ఇక్కడే పడుకోనివ్వు అంటుంది రాజశ్రీ. ఇక్కడెందుకమ్మా, రోజులాగా మా దగ్గర పడుకుంటుందిలే అంటాడు సామ్రాట్. పసిపాప నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకు సామ్రాట్, నా దగ్గర పడుకుంటుందిలే, నువ్వెళ్ళి పడుకోపో అంటుంది రాజశ్రీ. అమ్మో, పింకీ లేకుండా నేను తన దగ్గర పడుకుంటే ఆ దెయ్యం గొడవ చేస్తుంది అని మనసులో అనుకొని, అది కాదమ్మా, పింకీని తీసుకెళ్తాను అని సామ్రాట్ అంటూ ఉండగా, వద్దని చెప్తున్నాను కదా, నా మనవరాల్ని నా దగ్గర పడుకోనివ్వు, నువ్వెళ్ళి పడుకో అంటూ కాస్త సీరియస్గా చెప్తుంది. దాంతో రాజశ్రీకి సామ్రాట్ కాస్త భయపడుతూ సరేనమ్మా అని పింకీని వదిలేసి శక్తి మీద భయంతోనే ఆ రూమ్ వదిలి వెళ్ళిపోతాడు. సామ్రాట్ ఆ రూమ్ నుంచి బయటికొస్తుంటే స్నిగ్ధ ఇంకా చాటుగా నిలబడుతుంది. సామ్రాట్ పైకి వెళ్ళిపోవడం చూసి తిరిగి రాజశ్రీ వైపు చూస్తుంది. స్వామి, ఎలాగైనా సామ్రాట్, శక్తి దగ్గరయ్యేలాగా చూడు. వాళ్ళిద్దరూ కలిసి అన్యోన్యంగా కాపురం చేసుకోవాలని నా అభిలాష. త్వరలో తీర్చు స్వామి అని అంటూ ఉండగా స్నిగ్ధ ఆ మాటలు విని, ఓహో! ఈ ముసలావిడ ప్లాన్‌తోనే మనవరాల్ని పక్కన పడుకోబెట్టుకుందన్నమాట. సో, వాళ్ళు ఇద్దరు ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. కానీ వాళ్ళ దూరాన్ని దగ్గర చేయాలని ఈ ముసలావిడ ప్రయత్నిస్తుంది అని అనుకొని పైన రూమ్‌లోకి వెళ్తున్న సామ్రాట్‌ని చూస్తుంటుంది. తను కూడా పైకి వెళ్ళబోయి మధ్యాహ్నం శక్తి క్లాస్ పీకడం గుర్తు తెచ్చుకొని, అమ్మో! వద్దులే, ఇప్పుడు వెళ్తే శక్తి కాదు, ఈసారి సామ్రాట్ కూడా నాకు క్లాస్ పీకుతాడు. నేను ఎంతసేపటికి ఇక్కడ అందరి దృష్టిలో మంచిదాన్ని అనిపించుకోవాలి అని అనుకొని తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సామ్రాట్ రూమ్లోకి వచ్చేసరికి శక్తి సగం బెడ్ని ఆక్రమించుకొని పడుకొని కనిపిస్తుంది. ఉఫ్!
పింకీ పక్కన లేకపోతే ఇలా పడుకుంటుంది. తర్వాత నన్ను తిట్లతో వేసుకుంటుంది అని అనుకొని బెడ్ మీదకొచ్చి తన నిద్ర డిస్టర్బ్ కాకుండా తన్ని పట్టుకొని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు. తిరిగి సామ్రాట్ కూడా తనకి కాస్త దూరంగానే పడుకొని తన వైపు తిరిగి తన్ని ప్రాణంగా చూస్తూ నిద్రలోకి పోతాడు. కొద్దిసేపటికి సామ్రాట్‌కి ఏదో ఒత్తిడి తగిలినట్టు అయ్యి మేలుకో వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి శక్తి దగ్గరగా జరిగి పింకీ అనుకొని సామ్రాట్ నడుము మీద చేయి వేసి కనిపిస్తుంటుంది. అది చూసి ఇప్పుడిలా పడుకుంటుంది. ఉదయం లేవగానే నన్ను తిట్లతో చంపుతుంది. పోనీలే 4 తిట్లే కదా! తిందాంలే అని అనుకొని దగ్గరగా కనిపిస్తున్న తనని చూస్తూ తన నుదిటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకొని మళ్ళీ నిద్రలోకి పోతాడు. తెల్లవారుతుండగా శక్తి కళ్ళు తెరిచేసరికి సామ్రాట్ నడుం చుట్టూ చేయి వేసి హగ్ చేసుకుని పడుకొని కనిపిస్తుంటుంది. అది చూసి సామ్రాట్ అంటూ చెవులు గిల్లుమనేలాగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. ఆ అరుపుకి సామ్రాట్ ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. రాత్రి పింకీ మన మధ్య పడుకోలేదా అని అడుగుతుంది కోపంతో చూస్తూ. అది రాత్రి మా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి పింకీ అప్పటికే మా అమ్మ దగ్గర పడుకొని నిద్రపోతుంది శక్తి. అందుకే తీసుకురాలేదు అంటాడు. ఓహో! పింకీ నిద్రపోయిందనే వంక పెట్టుకొని తనని తీసుకురాలేదన్నమాట అంటుంది కోపంగా చూస్తూ. వంక కాదు, తన నిద్ర డిస్టర్బ్ చేయొద్దని అమ్మ చెప్తే వచ్చేశాను అంటాడు. పండగ చేసుకోవచ్చు కదా అని వచ్చేసుంటావు కదా అని అడుగుతుంది. నీతో తిట్లు తినడం పండగ అంటారా అని అడుగుతాడు కాస్త కోపంతో. రాత్రంతా నా పక్కన పడుకొని పండగ చేసుకుని ఉంటావు. ఆ పండగ గురించి అంటున్నాను అంటుంది. పండగ చేసుకుంది నేను కాదు, నువ్వు. నా ప్లేస్లో నేనెప్పుడు భద్రంగానే పడుకుంటాను. నువ్వే నా దగ్గరకొచ్చి నన్ను హగ్ చేసుకొని పడుకుంటావు అంటాడు. హలో! నేనేమి కావాలని హగ్ చేసుకోలేదు. పింకీ అనుకొని హగ్ చేసుకుని ఉంటాను అంటుంది తడబడుతూ. ఏమో, ఎవరు చూడొచ్చారు అంటాడు సామ్రాట్. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? చేసిందంతా నువ్వే. కావాలని పింకీని మీ అమ్మ దగ్గర పడుకోబెట్టి వచ్చావు అని తిడుతూ ఉంటే సామ్రాట్ తన తిట్లు ఆపడం కోసం చేతికి టవలిచ్చి, ఇవాళ శుక్రవారం, నువ్వు పూజ చేసుకోవాలి కదా, త్వరగా వాష్రూంలోకి వెళ్ళు అంటాడు. అవును కదా, త్వరగా పూజ చేసుకోవాలి అని అనుకొని టవల్ తీసుకొని వాష్రూంలోకి దూరుతుంది. హమ్మయ్య! శుక్రవారం పేరు చెప్పి తప్పించుకున్నాను అనుకుంటాడు సామ్రాట్. కొద్దిసేపటికి శక్తి పూజ ముగించి హాల్లో పేపర్ చదువుతున్న సామ్రాట్కి కాఫీ అందించి, ఇంకా వినోద్ బయటికి రాలేదేంటి అని అడుగుతుంది. నిద్ర లేచి ఇంకా బయటికి రాలేదేమో, రూంలోకి వెళ్ళి వాడికి కాఫీ ఇవ్వు అంటాడు సామ్రాట్. సరే అని వినోద్ అంటూ శక్తి రూంలోకి వచ్చి చూసేసరికి నిద్రలో ఉన్న వినోద్ చరిత అంటూ కలవరిస్తుంటాడు. ఆ పేరు విని శక్తి విస్తుపోతుంటుంది. చరిత, నన్ను క్షమించు అని వినోద్ బాధగా నిద్రలో కలవరిస్తుంటాడు. ఇదేంటి, వినోద్ చరితని కలవరిస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ వినోద్ అంటూ తట్టి లేపుతుంది. దాంతో వినోద్ మేలుకొని కాఫీ కప్పుతో ఉన్న శక్తిని చూసి వదినా అంటూ లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ వదినా అంటాడు జీవం లేని మొహంతో. గుడ్ మార్నింగ్ అంటూ శక్తి వినోద్ ఫేస్ని గమనిస్తూ ఉంటుంది. సారీ వదినా, ఇవాళ నాకు మేలుకో రాలేదు అంటాడు వినోద్. ఏం, రాత్రి తొందరగా పడుకోలేదా అని అడుగుతుంది. అదేం లేదు, తొందరగానే పడుకున్నాను అంటాడు తడబడుతూ. స్నిగ్ధ ఆ రూంలోకి రాబోయి వాళ్ళని చూసి డోర్ దగ్గర ఆగిపోతుంది. నిద్రలో చరితని కలవరిస్తున్నావేంటి వినోద్ అని అడుగుతుంది శక్తి. అది విని ఇక్కడ వినోద్ అక్కడ స్నిగ్ధ కంగారు పడుతుంటారు. అమ్మో, ఈ శక్తికి వాళ్ళ ప్రేమ మీద
కాస్త అనుమానం వచ్చినా చాలు నా పని గోవింద అని అనుకుంటుంది స్నిగ్ధ. వినోద్ ఇంకా తడబడుతూ, నేనెందుకు చరితని కలవరిస్తాను? అదేమీ లేదు వదినా అంటాడు. నువ్వు చరితని కలవరించావు. నేను విన్నాను అంటుంది శక్తి. శక్తి మాటలకు వినోద్ ఇంకా కంగారు పడుతుంటే, ఏదైనా కలగని ఉంటాడేమో అంటూ స్నిగ్ధ అక్కడికొస్తుంది. తను కనిపిస్తే చాలు శక్తి తనని పురుగులాగా చూస్తుంటుంది. కావచ్చు వదినా, ఏదైనా కల వచ్చి అలా కలవరించానేమో అంటాడు వినోద్. చరిత గురించి ఎందుకు కలగని ఉంటావు? నన్ను క్షమించు చరిత అని ఎందుకు అంటున్నావు? అసలు నువ్వు చరితను క్షమించమని అడగటం ఏంటి? అని అడుగుతుంది శక్తి అనుమానపడుతూ. తన మాటలకి వినోద్ కంటే ఎక్కువ స్నిగ్ధ టెన్షన్ పడుతుంటుంది. అంటే వదినా, చరిత ఏమైనా కలలోకి వచ్చిందేమో. అందుకే అలా తన పేరు నిద్రలో పలికి ఉంటాను అంటాడు తడబడుతూ. అదే చరిత నీ కలలో ఎందుకొచ్చింది అంటూ ఆరా తీస్తూ అడుగుతుంది శక్తి. స్నిగ్ధ టెన్షన్ పడుతూ, కలలోకి ఎందుకు వచ్చిందంటే ఎవరైనా ఏం చెప్తారు అని అంటుంది. శక్తి తనని కోపంగా చూస్తూ, నేను చెప్తాను. డే టైంలో ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, ఎవరిని ఎక్కువగా తలుచుకుంటామో, దాదాపు వాళ్ళ గురించే కలలు వస్తుంటాయి. కానీ ఇక్కడ వినోద్ చరితని కలవరిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది అని. చెప్పు వినోద్, నువ్వెందుకు చరితని కలవరిస్తున్నావు అని అడుగుతుంది. స్నిగ్ధ టెన్షన్గా తన మాటలకి అడ్డుపడుతూ, ఇందులో ఆశ్చర్యం ఏముంది? నిన్న అంతా చరిత ఇక్కడ ఉంది కదా! అందుకని తనేమైనా కలలోకి వచ్చి కలవరిస్తున్నాడేమో అని అంటుంది. నేను వినోద్‌తో మాట్లాడుతుంటే అసలు నువ్వు మధ్యలో ఎందుకు కలగజేసుకుంటున్నావు? అంటూ స్నిగ్ధ మీద సీరియస్ అవుతుంది శక్తి. ఎందుకంటే వినోద్ నాకు కాబోయే మొగుడు కాబట్టి అంటుంది పొగరుగా. కాబోయే మొగుడు దగ్గర ఆగావు కానీ ఇంకా మొగుడు కాలేదు. వినోద్‌తో నేను మాట్లాడుతున్నాను కదా! నువ్వు సైలెంట్‌గా ఉండు అని సీరియస్‌గా చెప్పి, చెప్పు వినోద్, నువ్వు చరితని ఎందుకు కలవరిస్తున్నావు అని అడుగుతుంది శక్తి. వినోద్ ఇంకా తడబడుతూ, స్నిగ్ధ చెప్పింది నిజం కావచ్చు వదినా. నిన్నంతా చరిత ఇక్కడే ఉంది కదా! ఆ ఆలాపనలో నేను చరిత గురించి కలవరించానేమో అంటాడు. ఆ మాటలు అనేటప్పుడు శక్తి వినోద్ మొహాన్ని గమనిస్తూ, సరేలే, కాఫీ తీసుకో, చల్లారిపోతుంది అంటుంది. థ్యాంక్ యూ వదినా అని చెప్పి కాఫీ తీసుకున్నాడు. ఫ్రెష్ అయ్యి బయటకొస్తే వేడివేడిగా టిఫిన్ చేద్దుగాని వినోద్ మొహాన్ని అని వినోద్ మొహాన్ని గమనిస్తూనే చెప్పి ఆ రూమ్ నుండి శక్తి బయటికి వెళ్తుంటుంది. హమ్మయ్య అని అనుకుంది స్నిగ్ధ. శక్తి అక్కడి నుండి వెళ్ళబోయి మళ్ళీ స్నిగ్ధని చూస్తూ వెనక్కొచ్చి స్తంభంలో నిలబడ్డ తనని చూసి, నీతో కొంచెం పనుంది, ఇలా రా అంటూ తనని లాక్కొని వెళ్తుంది. వినోద్ ఇంకా కంగారు పడుతూనే, నేను చరితని కలవరిస్తూ ఇలా వదిన కడుపులో పడ్డానేంటి? నేను చరితని ప్రేమిస్తున్నట్టుగా ఎవ్వరికీ ఏ అనుమానాలు రాకూడదు. జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ కాఫీ తాగుతున్నాడు. ఏం పని అని విసుక్కుంటూ స్నిగ్ధ శక్తితో పాటు వెళ్తుంది. ఇద్దరూ పేపర్ చదువుతున్న సామ్రాట్ ముందు నుంచి వెళ్తారు. శక్తి పింకీ షూస్ తీసుకొచ్చి తనకి ఇవ్వబోతూ, పింకీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి, వీటిని పాలిష్ చెయ్యి అంటుంది. నేనా? పాలిషా అని అడుగుతుంది ఆశ్చర్యంగా చూస్తూ. సామ్రాట్ పేపర్ పక్కకని వాళ్ళని చూస్తుంటాడు. నేనా? కాలేజా అంటూ సంతూర్ హ్యాడ్లాగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వే నా కూతురు షూస్ పాలిష్ చేయాలి అంటూ పింకీ షూస్ తన అరిచేతుల్లో పెట్టింది. అది చూసి విరక్తి చెందుతూ, నేనెందుకు పాలిష్ చేయాలి అని అడుగుతుంది స్నిగ్ధ. ఎందుకు చేయకూడదు?
చిన్నప్పుడు నీ షూస్ నేను పాలిష్ చేస్తే లేంది, ఇప్పుడు నువ్వు నా కూతురు షూస్ పాలిష్ చేస్తే వచ్చిందా? అని అడుగుతుంది శక్తి. సామ్రాట్ ఆ డైలాగ్‌ని ఆశ్చర్యంగా వింటున్నాడు. నేను మా ఇంట్లో ఎంత దర్జాగా ఉంటానో నీకు తెలుసు కదా! అని అడుగుతుంది స్నిగ్ధ. బాగా తెలుసు. కానీ ఈ ఇంటికి కోడలు కావాలని బాగా ఆశపడుతున్నావు కదా! ఇక్కడ కోడలిగా ఉండాలంటే దర్జా దర్పణాలు తీసి అవతలకు పడేసి అన్ని పనులు చేయాలి. షూస్ పాలిష్‌తో సహా అంటుంది శక్తి ఉరిమి చూస్తూ. సామ్రాట్ అదంతా వింటున్నాడు కానీ స్నిగ్ధకి అర్థమయ్యి అప్పటికప్పుడు ఫేక్ స్మైల్ ఇస్తూ షూస్ పాలిష్ చేయటమే కదా! అది కూడా పింక్ షూస్ ఎందుకు పాలిష్ చేయను? శుభ్రంగా చేస్తాను అంటూ మంచితనం నటిస్తూ షూస్ పాలిష్ చేస్తుంటుంది. శక్తి తనని కోపంగా చూస్తూనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న కాయగూరలు తీసుకొని కట్ చేసుకుంటూ వినోద్ చరితని కలవరించడం గురించే ఆలోచిస్తూ వినోద్‌ని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. చరితని ఎందుకు కలవరిస్తున్నట్టు అని అనుకొని ఆ విషయం గురించి తీక్షణంగా ఆలోచిస్తూ కాయగూరలు కట్ చేస్తుంటుంది. సామ్రాట్ చేతిలో ఉన్న పేపర్ పక్కకు పెట్టి, చిన్నప్పుడు నీ షూస్ పాలిష్ చేస్తే ఏం లేదు కానీ నా కూతురు షూస్ పాలిష్ చేస్తే వచ్చిందా అని శక్తి డైలాగ్ని గుర్తు తెచ్చుకుంటూ సామ్రాట్ లేచి స్నిగ్ధ ముందు నుంచే కిచెన్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుందనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి ఆర్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే రైటర్ రేవతి అనే ఛానల్‌లో మాంగళ్య బంధం అనే సిరీస్‌ని కూడా తప్పకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.